అందరికీ నమస్కారం. ఎవరి అండో చూసుకుని ఇతరులను బాధించేవాడు పతనం కాక తప్పదు అనే విషయాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. శ్రీరాముని చేతిలో చావు దెబ్బలు తిన్న రావణుడు తం మన్యే రాఘవం వీరం నారాయణం అనామయం అంటాడు. అంటే నేను నిన్ను సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తిగా తెలుసుకున్నాను అని. అలాగే కర్ణుని అండ చూసుకుని పాండవుల మీద కయ్యానికి కాలు దూవుతాడు దుర్యోధనుడు. కానీ కర్ణవధానంతరం తాను పాండవుల పట్ల చేసిన దురాచారం, ద్రౌపది పట్ల చేసిన మహా అవమానం కృపాచార్యునితో చెప్పుకొని ఎంతో బాధపడతాడు. దుశ్శాసనేన యత్కృష్ణా ఏకవస్త్రా రజస్వలా పరిక్లిష్టా సభా మధ్యే సర్వలోకస్య పశ్యతః తథా వివసనాం దీనాం స్మరంత్యత్యాపి పాండవాః న నివారయితుం శక్యాః సంగ్రామాత్తే పరంతపా. అందుకే ఇతరులను ఎవరి అండో చూసుకొని బాధ పెట్టకూడదు. అలా చేస్తే చివరికి పతనమైపోతారు.